హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ పిఆర్కే. సో ఈరోజు కుక్కర్ ప్రెషర్లో నేటుంది అని సర్ప్రైజ్ చూద్దాం. ఒక మంచి సర్ప్రైజ్, అది కూడా చలికాలంలోనే తినడానికి చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ వన్ రెసిపీ హియర్ ఇట్ ఈజ్. దిస్ ఈజ్ వెజ్ పులావ్. బట్ చూడండి, దీంట్లోని స్పెషాలిటీ ఏంటంటే వెజ్ పులావ్, దాంతో చోలే ఉందన్నమాట. చోలే అంటే అదేనండి, పెద్ద బఠానీలు. దానికి వేసి మనం మామూలు ఎలా పులావ్ చేసుకున్నాం అలా చేసి పెరుగుతోని తింటే దాని మజా వేరు. సో మనం ఇప్పుడు చూద్దాం దాని రెసిపీ. ముందు గ్యాస్ పొయ్యికి ఆన్ చేసి దాంట్లో కుక్కర్ పెట్టేద్దాం. కుక్కర్ కొంచెం వేడైపోయిన తర్వాత చూడండి, కుక్కర్ కొంచెం వేడైపోయిన తర్వాత దాంట్లోని మనం మంచి నెయ్యి వేసుకోవచ్చు. అలాగే మనం డైలీ వాడిన నూనె కూడా వేసుకోవచ్చు. నేను డైలీ వాడిన నూనె వేసానండి, చూడగలరు మీరు. అది మనం క్వాంటిటీ బట్టి వేసుకుందాం. మనం 1 స్పూన్ 2 స్పూన్, అది మనం ఎవరు ఎలాగ తింటారు చూడండి. మేము తక్కువ నూనె తింటాం, ఎవరైనా ఎక్కువ నూనె తింటారు, దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం మసాలాలు చూడండి, దాంట్లోని ఇలాచీ ఉంది, జీరా ఉంది, దాల్చిని ఉంది, లవంగిలు ఉన్నాయి, ఇంకా బ్లాక్ పెప్పర్ ఉన్నాయి. అది కొంచెం క్వాంటిటీ నేను చేస్తున్నాను కాబట్టి మసాలాలు కూడా నేను కొంచెం తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి వేరియట్ చేసుకోగలరు. చూడండి, అది బాగా ఎగిపోయిన తర్వాత మనం ముందు నుంచి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం. దాంట్లోని ఉల్లిపాయలకి ఎప్పటి వరకు వేగాలి అని అంటే, ఉల్లిపాయలకి కరెక్ట్గా రెడ్ కలర్ వచ్చిన వరకు వేగాలి అన్నమాట. చూడండి, నేను ఉల్లిపాయలు వేసాను, దానికి కలిపేద్దాం. రెడ్ కలర్కి వచ్చిన వరకు దానికి కొంచెం కలుపుదాం. కుక్కర్ కదా, హై ఫ్లేమ్ అయితే అది కొంచెం మాడిపోద్దండి. సో మీడియం ఫ్లేమ్గా పెట్టుకోండి. నేను యాక్చువల్లీ హై ఫ్లేమ్లో చేసుకున్నాను కొంచెం త్వరగా అవ్వడానికి. సో దాని కలర్ చేంజ్ అయ్యి ఇలాగైందనమాట. ఫుల్ రెడ్ అయిపోయింది, మాడలేదండి, రెడ్ అయిపోయింది. అక్కడ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. హోమ్మేడ్ చేసుకుంటే హోమ్మేడ్, అండ్ మనం ప్రిజర్వేటివ్ రిఫర్స్ చేసుకుంటే అది. నేను ఇక్కడ స్మిత్ అండ్ జాన్స్ది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడాను. అది నేచురల్గా ఉంటుంది, నాది కొంచెం నచ్చుతుంది నాకు. మీరు మాత్రం ఇంట్లో తయారు చేసి యూజ్ చేసుకోవచ్చు. అది కొంచెం వేగిన తర్వాత ముందు నుంచి కట్ చేసుకున్న టమాటాలు నేను చిన్న చిన్న పీస్ మీద కట్ చేసుకున్నాను. దాని ముందు కొంచెం కరివేపాకు వేసేద్దామండి. చూడండి, మనం పులావ్ చేస్తాం కాబట్టి 2-3 రెక్కలు చాలు. నా తర్వాత టమాటీలు వేసేద్దాం. టమాటీలు వేస్తాను చూడండి, టమాటీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఆ టమాటీ కూడా బాగా వేపుదాం అంటిల్ అది కూడా ఆనియన్ లాగా కలిసిపోయిన వరకు, ఆనియన్లోని మెల్ట్ అయిన వరకు, బాగా ఉడికిన వరకు మనం దానికి వేపుదాం. చూడండి, చూడగలుస్తున్నారు. యాక్చువల్లీ ఐ హోల్డ్ ద ఫోన్ ఇన్ మై హ్యాండ్, సో మై హ్యాండ్ లిటిల్ బిట్ షేక్ అవుతుంది, అంటే కొంచెం ఊగుతుంది అనమాట. ఐ హోల్డ్ ద ఫోన్ ఇన్ మై అనదర్ హ్యాండ్, సో కొంచెం షేక్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రీన్ మటర్ అండ్ క్యారెట్ ముందు నుంచి కట్ చేసుకున్నాం. చూడగలుస్తున్నారు, నేను కొంచెం పెద్ద క్యారెట్ కట్ చేశాను, మరీ పలచి కట్ చేయకుండా, ఎందుకంటే మన క్యారెట్ అనేది బేగ ఉడికిపోతుంది అనమాట. సో నేనేం చేశాను, దాన్ని కొంచెం పెద్ద కట్ చేసుకున్నాను. దాని ముక్కలు కరెక్ట్గా అన్నం ఉడికిన లోపల అది కూడా ఉడికి. ఇదేంటి స్పెషాలిటీ, ఇది పెద్ద చోలే అంటారు, మనం పెద్ద బఠానీలు అంటున్నాము, అదనమాట. సో దీనికి మనం వెజ్ పులావ్ చెప్పగలం, అలాగని మటర్ పులావ్ కూడా చెప్పగలం. అది నేను ముందు నుంచి 2 విజిల్ వేసుకొని ఉంచాను కొంచెం ఉడకాలని. మీరు కావాలంటే మీరు 4 to 5 hours నానబెట్టుకొని కూడా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత పౌడర్ మసాలా, దాంట్లో ఉప్పు ఉంది, పసుపు ఉంది, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఉంది. అన్ని మసాలాకి నేను కలిపిస్తాను, పౌడర్ వేస్తాను, దాన్ని కూడా కలిపేస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం లాస్ట్ నెట్ వేసుకోవాలి. దానికి బాగా ఫ్రై తీసుకొని దాని కలర్ మార్చుకొని, అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాని టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సో జనరల్లీ మనం అలా చేసుకొని ఆ లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద ఇది బాగా వేగిపోయిన తర్వాత చూడండి దాని కలర్
వేగిన తర్వాత మనం కొలతగా బియ్యం వేసుకోవాలి. దానికి నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, చూడగలరు. ఇది నా కొలత, ఐ మీన్ మెజర్మెంట్. ఐఎమ్ మెజరింగ్ ద రైస్. yes, I'm using a glass to measure the rice. yes, సో నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. బేసికలీ మనం పులావ్ చేయని, బిర్యానీ చేయని 1 కప్పు రైస్కి మనం 2 కప్పులు వాటర్ తీసుకుంటాం. దెన్ కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం మెత్తపడుతుంది, అవి గట్టిగా అవుతుంది. చూడండి, 1 గ్లాస్. నెక్స్ట్ నేను ఇంకో గ్లాస్ కూడా వేస్తాను. 1 కప్ రైస్, 2 కప్ వాటర్. ఎస్, దానికి పైన కొంచెం, ఇంకా కొంచెం 1/2 కప్ మీరు వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం మెత్తపడుతుంది, లేకపోతే బిర్యానీ అవన్నీ, పులావ్ అవన్నీ కొంచెం గట్టి పడిపోద్ది అనమాట. సో బాగా కలిపిస్తాము, మసాలాలు వేస్తాం, గుండ మసాలాలు వేస్తాం, అన్నీ వేస్తాం. ఇప్పుడు తయారవుతుంది ఒక సూపర్ టేస్టీ छोले पुलाव, मटर पुलाव और वेज पुलाव, whatever you naming. Thank you for watching me.